పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అక్టోబర్ 27 సామాన్య కాలం 30వ సోమవారం. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు. వ్యక్తులు కలిస్తేనే సంఘం. కానీ ఆ సంఘం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యక్తులు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు బలైనప్పుడు అందరి ఆనందాన్ని, అందరి సంతోషాన్ని కోరుకునే దేవునికి అది బాధను కలిగిస్తుంది. ఈరోజు సువిశేషంలో 18 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీకి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఓ సబ్బాతు దినాన, విశ్రాంతి దినాన స్వస్థపరచడం అనేది ఒక సమస్యగా మారడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి ముందు 4వ అధ్యాయంలో పేతురు గారి అత్తని, 8వ అధ్యాయంలో రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని, అదే 8వ అధ్యాయంలో అధికారి కుమార్తెని స్వస్థపరిచిన యేసుక్రీస్తు ఈసారి 18 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీని నేరుగా ప్రార్థనా మందిరంలోనే, అది కూడా ఒక సబ్బాతు దినం రోజున స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు తన అనారోగ్యానికి స్పందించే విధానానికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళు స్పందించే విధానానికి ఎంత తేడా ఉందో మనకు కనిపిస్తుంది. ఆ వ్యక్తి వచ్చి అడగకుండానే యేసుక్రీస్తే తన అనారోగ్యాన్ని చూసి వెళ్ళి స్వస్థపరిచారు. ఆమెకు తను పెట్టే పేరు ఈమె అబ్రహాము కుమార్తె అని. ఒక పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్ళని కనీసం జనాభా లెక్కల్లో కూడా పరిగణన తీసుకునేటటువంటి ఒక సంఘంలో ఒక స్త్రీని అబ్రహాము కుమార్తె అని పిలుస్తున్నారు. ఇది ఎందుకు గొప్ప విషయం అంటే, అబ్రహాము కుమారులనే పిలువబడతారు తప్ప ఆడవాళ్ళని ఎవరు కూడా అబ్రహాము కుమార్తె అనేటటువంటి ఆ పదాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు స్పందించిన తీరు ఎలా ఉంటే, దానికి భిన్నంగా అన్ని సంవత్సరాల నుంచి ఒక మనిషి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసి స్వస్థపరిచే శక్తి కానీ ఉద్దేశం కానీ ఎవరికి లేకపోగా, తను స్వస్థపడిన తర్వాత కూడా ఇసుమంత సంతోషం కూడా లేకుండా వాళ్ళ దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ఒక పని చేశారు, అది విశ్రాంతి దినం రోజున చేశారు, అద్భుతం అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళ మనసుని కొంచెం కూడా చలించలేకపోయింది. బహుశా ఆ స్త్రీ అంత బాధపడి ఉంటుంది. తన ఆనందంలో పాలు పంచుకునేంత మంచివాళ్ళు అయితే వాళ్ళు కాదు, కానీ తనకు మంచి చేసిన యేసుక్రీస్తుని వేలెత్తి చూపించి అది ఒక సంఘటన, అది ఒక గొడవ, తిరిగి యేసుక్రీస్తుని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండటం అనేది బహుశా తన అనారోగ్యం కంటే కూడా తను ఎక్కువగా బాధించి ఉండొచ్చు. ఆ ప్రార్థనా మందిర అధికారి కూడా యేసుక్రీస్తుతో నేరుగా మాట్లాడే ధైర్యం లేక అక్కడున్న మనుషులతో చెబుతూ ఉన్నాడు. ఏమని? వారంలో 6 రోజులు ఉన్నాయి, కావాలంటే అప్పుడు వచ్చి స్వస్థత పొందండి అని చెప్తున్నారు. నిజానికి ఎవ్వరు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి స్వస్థత చేయమని అడగలేదు. స్వస్థత చేసింది యేసుక్రీస్తు. కానీ ఆయనతో మాట్లాడే ధైర్యం అక్కడున్న అధికారికి కూడా సరిపోలేదు. కానీ యేసుక్రీస్తు వాళ్ళ తరపున సమాధానం చెబుతూ ఉన్నారు. ఇదిగో, మీ ఇంట్లో జంతువులకి మేత పెట్టడానికి మాత్రం మీరు తీసుకెళ్తారు, కానీ ఆ జంతువు పాటి విలువ కూడా ఈ మనిషికి మీరు ఇవ్వలేకపోతున్నారా అని వాళ్ళ ద్వంద్వ ధోరణిని యేసుక్రీస్తు ఇక్కడ వేలెత్తి చూపిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు దీన్ని వేలెత్తి చూపించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే యేసుక్రీస్తుని ఎదిరించారో వాళ్ళు సిగ్గుపడ్డారు అని ఉంటుంది. సిగ్గుపడ్డారు అని అంటే కనీసం వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ మనస్సాక్షికి ఒక చిన్న ముళ్ళులా గుచ్చుకుంది అనేది మనకి సువిశేషం చెబుతుంది. కానీ ఏదేమైనా కూడా ఈరోజు సువిశేషంలో యేసుక్రీస్తు ఆఖరిసారిగా ఆయన ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు. మరలా ఇంకెప్పుడు కూడా ఆయన ప్రార్థనా మందిరానికి వెళ్ళరు. అది అన్నిటికంటే బాధాకరమైన విషయం. నష్టపోయేది ఎవరు అంటే సంఘం. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎవరికి కష్టం వచ్చినా అది మనల్ని బాధ పెట్టాలి. ఎవరికి మేలు జరిగినా అది మనకు సంతోషాన్ని ఇవ్వాలి. ఒకవేళ అంత మంచితనం మనలో లేకపోతే కనీసం మంచి చేసే వాళ్ళకి ఆటంకంగా మాత్రం మనం ఉండకూడదని, యేసుక్రీస్తులా మంచి చేసే వాళ్ళకి నిరుత్సాహం కలిగేలా మనం ఉండకూడదని ఆ కృపని దేవుడు మనకు ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్.